अस्सलामुअलैकुम फ्रेंड्स, वेलकम बैक अवर वासिफा स्वीट होम। హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే అమెజాన్లో 2 ప్రోడక్ట్స్ని అయితే తెప్పించుకున్నాను అనమాట. ఈ మధ్య ఒక వన్ వీక్ ముందనమాట, 1 వీక్ అయి ఉంటుంది. దాని ముందు తెప్పించుకున్నాను అనమాట. అవి ఏంటనేవి నేను మీకు చూపిస్తాను. మనకు కిచెన్లో అవసరమైనవే ఫ్రెండ్స్. అవి అయితే మనకు చాలా అవసరమైనవి. కిచెన్లో అవసరమైనవి నేను మీకు చూపిస్తాను అనమాట. అది ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మీరే చెప్పండి, అవసరమా లేదా అన్నది మీకు తెలుస్తుంది. అది ఎలా పని చేస్తుంది అనేది నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే వెజిటేబుల్ చాపర్ అన్నమాట. ఇది చూసేయండి, వెజిటేబుల్ చాపర్ అన్నమాట. ఇది ఇందులో వచ్చేసి మనము ఆనియన్స్ కానివ్వండి, ఏవైనా సరే మనం చాప్ చేసుకోవచ్చు. అందులోని బ్లేడ్ అన్నమాట. ఇది బ్లేడ్స్ ఇలా ఉంటాయి, చూస్తారు కదా, బ్లేడ్స్ ఇలా ఉంటాయి. ఇది బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఇలా వస్తుంది. చాపర్ బౌల్ అయితే మన ఈ బౌల్ని ఇక్కడ మధ్యలో ఉంది కదా, సెంటర్లో ఉంది కదా, ఈ సెంటర్లో ఉండే దాంట్లోకి ఈ హోల్ని మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ అందరికి తెలుస్తుంది తీసుకుంటే, కానీ నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇది వచ్చేసి దాని లిడ్ అన్నమాట, దాని మూత. చూసారు కదా, దానికి మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఈ పైప్ మాదిరి ఉంది కదా, దీన్ని ఈ హోల్లో మనము సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిన దాన్ని మనం ఇందులో పచ్చిమిర్చి కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, మనము క్యాబేజ్ తెచ్చుకుంటాం, దాన్ని సన్నగా చాప్ చేయాలనుకుంటే దీంట్లో వేసి మనము అలా సెట్ చేసేసి ఇలా లాగేస్తే చాలు. చాపింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ నడమన అయితే ఇంకా మన అమ్మమ్మ వాళ్ళు, మన నానమ్మ వాళ్ళు, అంతెందుకు మన అమ్మ వాళ్ళే అప్పట్లో రోడ్లో దంచుకొని కారం తినేవాళ్ళు అనమాట. ఏదైనా సరే అప్పటికప్పుడు వాళ్ళకు అలా తినాలనిపించినప్పుడు దీంట్లో వేసి చాప్ చేయడం వల్ల మనం మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా కాకుండా కాస్త బరకగా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నేను పచ్చికారం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటప్పుడు నేను దీంట్లోనే చాప్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇలా ఎవరైనా సరే, పిల్లలైనా మనమైనా ఎవరైనా చాప్ చేయొచ్చు. ఆనియన్స్ కానివ్వండి, టమాటాస్, ఇక మనం ఏదైనా కెచప్ చేయాలనుకుంటాము, అటువంటిప్పుడు టమాటాలు అలా ఏవైనా సరే మనము దీంట్లో వేసి చాప్ చేసుకోవచ్చు, ఈజీగా చాప్ చేసుకోవచ్చు. అందుకని నేను దీన్ని అయితే మీకు చూపించాలనిపించింది, నాకు మీతో షేర్ చేయాలనిపించింది అనమాట. చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉందో. నాకు వచ్చేసి దీని రేట్ వచ్చేసి, ఇది నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఇది మొత్తం 175 పడింది. డెలివరీ ఛార్జెస్ మొత్తం కలిపి 175 రూపాయలే పడింది నాకు. అప్పట్లో ఒక్కరోజు ఆఫర్ ఉన్నిందనమాట. అందువల్ల నేను దీన్ని తీసుకున్నాను. తీసుకునేటప్పుడు అనుకున్నాను ఏమైనా యూస్ అవుతుందా లేదా, ఊరికే మనము తెలియదు కదా ఆన్లైన్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అనేది. అందుకని నేను చూసిన తర్వాత చూద్దాం ఒకటే కదా అనేసి నేను దీన్ని తెప్పించుకోవడం జరిగింది. అయితే చాలా మంచి ప్రాజెక్ట్ ఫ్రెండ్. ఇదైతే చాలా మంచిది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మనకి ఎప్పుడైనా తొందరగా ఏదైనా పని అయిపోవాలన్నా, ఏమైపోవాలన్నా దీంట్లో చాప్ చేసేసుకోవచ్చు అనమాట. గార్నిష్కి మనం ఏదైనా సరే ఆనియన్స్ కానివ్వండి అలా చాప్ చేసేసుకొని పైన కలిపేయచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు ఇష్టమైన ప్రోడక్ట్ అనమాట. నా పనిని ఈజీ చేసే ప్రోడక్ట్ ఇదైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక రెండో ప్రోడక్ట్ చూపిస్తాను. నాకు ఇంకొక ఈజీగా అనిపించింది మాత్రం ఈ ఎగ్ బాయిలర్ అన్నమాట. అంటే అర్థమయ్యే ఉంటుంది. గుడ్లను దీంట్లో మనము ఉడకబెట్టుకోవచ్చు అనమాట. ఇక యాక్చువల్లీ వచ్చేసి ఇందులో వాటర్ వేయాలి మనము. ఇందులో వాటర్ అంటే మనకు ఒక కప్ ఇస్తారు మెజర్మెంట్ కోసం అని. ఈ కప్ ఇస్తారనమాట, రైస్ కుక్కర్లో అందుకు ఇస్తారు కదా, ఇలాంటి కప్ ఇస్తారు. ఈ కప్పుతో ఫుల్ వాటర్ వేసి మనము ఈ కప్పుతో ఫుల్గా వేయాలి మనం వాటర్. లేకపోతే అందాజు పెట్టుకోవచ్చు, మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ నేను దీన్ని అయితే క్లీన్ చేయలేదు, ఇప్పుడే బాయిల్ చేశాను, కానీ మీకు చూపిద్దామని తెచ్చాను ఫ్రెండ్స్. దీన్నైతే ఇలా ఉంది కదా, దీనికి ఇంతవరకు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైన్,
ఇక్కడ పైన అయినా కనిపిస్తుంది కదా లైన్, ఇక్కడ ఇంతవరకు మనం వాటర్ వేసుకోవాలి. ఈ లైన్ వరకు మనం ఫుల్గా వాటర్ వేసేసి అందులో వచ్చేసి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇలా చూపిస్తున్నానని, నేను ఇప్పుడే బాయిల్ చేశాను మా పిల్లల కోసమని, కానీ ఎందుకో ఇది షేర్ చేయాలనిపించి నేను ఇలానే తెచ్చేసాను. మనమైతే వాటర్ వేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇందులో ఎగ్స్ పెట్టాలి ఫ్రెండ్స్. మీకు ఇలా హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఎగ్స్ పెట్టేయాలి. 7 eggs అంటే 7 గుడ్లు పడతాయి అన్నమాట. గుడ్లను పెట్టేసేయాలి. గుడ్లను పెట్టేసిన తర్వాత మనం లిడ్ మూయాలి, అంటే ఈ మూతను మూసేయాలి. ఈ మూతను మూసేసి ఇది ఎలా బాయిల్ అవుతుంది అని డౌట్ రావచ్చు. ఇదైతే కరెంటుతోనే యూస్ అవుతుంది ఫ్రెండ్స్. కరెంటుతోనే మనము ప్లగ్ వేసి స్విచ్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా అనమాట. ఇక్కడ స్విచ్ ఉంది చూసారు కదా, మనం ఆన్ చేసి ఈ ప్లగ్ పెట్టేసి స్విచ్ వేసేసి ఇది ఆన్ చేసేయాలి. సేమ్ ఆటోమేటిక్ రైస్ కుక్కర్ లాగానే ఫ్రెండ్స్ ఇది కూడా ఆన్ చేసేస్తే అది బాయిల్ అది ఉడికిన తర్వాత అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనకైతే ఏ టెన్షన్ ఉండదు. ప్లస్ గుడ్లు మనము గిన్నెలో కానివ్వండి దేంట్లో అయినా మనము ఉడికించుకునేటప్పుడు ఏమవుతాయంటే పగిలిపోతూ ఉంటాయన్నమాట. పగిలిపోవడము, చిట్లిపోవడం ఇలా అవుతుంటాయి. ఇందులో అయితే ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు ఇది తెప్పించినప్పటి నుండి నేను వాడుతున్నాను. అయితే ఒక్క గుడ్డు కూడా పగులు అనేది లేదు ఫ్రెండ్. మనం ఎలా పెడతామో అలానే వచ్చేస్తుంది గుడ్డు అయితే, మొత్తం అలాగే వచ్చేస్తుంది. మనం పగలగొట్టేంత వరకు అయితే రాదు ఫ్రెండ్స్. ఇదైతే క్లీన్గా ఉంటుంది. ఇదైతే క్లీన్ చేసుకోవచ్చు, సోప్తో క్లీన్ చేసేసుకోవచ్చు. దీని మీద మాత్రం కాస్త సర్ఫ్ అయినా డిష్ వాషర్ అయినా వేసేసి ఒక మెత్తని కాటన్ క్లాత్ తుడిచేయండి, నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. మా పిల్లలు ఎగ్స్ తింటారు రోజు మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క గుడ్డు తింటారనమాట. అందువల్ల నేను దీంట్లోనే బాయిల్ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇది కూడా మంచి ప్రోడక్ట్ అనిపించి నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఇది ఉడికించినప్పుడు వాటర్ ఒక్కటి చిన్న చిన్న చుక్కల్లా పడతాయి ఫ్రెండ్స్, అంతే తప్ప గలీజ్ కూడా ఏం అసలు అశుభ్రం కూడా ఏం కాదు. ఇది ఏమైనా అవుతుందేమో, కరెంట్ తగులుతుందేమో ఇలాంటివన్నీ ఏం ఉండవు ఫ్రెండ్స్. నేను వాడుతున్నాను కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే. ఇది కూడా మీరు ఒకసారి చూసేయండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎందులో అయినా ఇది దొరుకుతుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను వచ్చేసి అమెజాన్లోనే తెప్పించుకున్నాను. ఇది కూడా వెజిటేబుల్ చాపర్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ కూడా. వెజిటేబుల్ చాపర్ చాలా ఈజీగా పని అయిపోతుంది. ప్లస్ ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానీ అప్పటప్పుడు మనం చేయాలా ఇది అది అంటే అది పొయ్యి మీద పెట్టినా కానీ దీనికి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలే అన్నమాట. మనం పెట్టి అలా ఒక 2 రౌండ్లు తిరిగేసరికి ఉడికిపోతాయి ఎగ్స్ అయితే, డౌటే లేదు ఫ్రెండ్స్. ఒక 5 minutes అయితే చాలు ఉడికిపోతాయి. నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇవి రెండు అబ్బా చాలా బాగా నచ్చాయి 2 ప్రోడక్ట్లు అయితే నాకు. నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్లల్లా అయితే ఎక్కువ ఏం తెప్పిలేదు నేను. ఫస్ట్ అయితే ఇవి 2 అబ్బా నేను తెప్పించుకుంది. నాకు చాలా బాగా నచ్చాయి ఈ ప్రోడక్ట్స్ అయితే. అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు యూస్ కావచ్చు కదా, తెలియని వాళ్ళకి తెలియచ్చు. అందుకని నేను మీతో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, అంతే తప్ప అంతే. ఇక అయితే ఫస్ట్ అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పక్కన వచ్చే గంట సింబల్ని వచ్చేసి ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తుంటాయి. నేను ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అబ్బా. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్లో అయితే నేను ఒకటి చెప్పాలనుకున్నాను మీకు. ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ పెడతాను నేను. అందులో కాకరకాయ పచ్చడి చేస్తాను అనమాట. మీ అందరి కోసమే మీకు చూపించడానికి చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు చూసేయండి ఆ బ్లాగ్ని కూడా. నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. కొత్తగా చేస్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్, మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ వీడియోస్ పెట్టొచ్చా పెట్టకూడదా అనేది కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే పక్కన వచ్చే గంట సింబల్ని ప్రెస్ చేసేయండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కీప్ స్మైలింగ్, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, అందరినీ నవ్విస్తూ ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.